వెదర్ ఎక్కువ కూల్గా ఉన్నప్పుడు నాకు ఎగ్ దోశ తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఎగ్ దోశని చేసుకొని చట్నీ లేకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఎగ్ దోశ చాలా టేస్టీగా వచ్చింది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇదే. నైట్కి మాత్రం చికెన్తో దోశ తిన్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మిగిలిపోయిన మనం దోశ పిండితో కానీ ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న దోశ పిండిలోకి కొంచెం సాల్ట్, పసుపు, కారాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసి ఒక బౌల్లోకి 2 కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. వైట్ అండ్ ఎల్లో కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, అదేవిధంగా ఆనియన్ తరుగుని కూడా కొంచెం యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలిపేసుకొని మనం నార్మల్గా దోశ వేసుకున్న విధంగానే ప్యాన్ కొంచెం